డ్రెస్సింగ్ విషయంలో ఓన్లీ శారీస్ ప్రిఫర్ చేస్తారా లేకుంటే డ్రెస్సెస్ కూడా వేసుకుంటారా? అంటే పాలిటిక్స్ లో ఉన్నారు కాబట్టి కంపల్సరీ ఆనెస్ట్ గా చెప్పాలి ఏంటండి, మై డ్రెస్సింగ్ సెన్స్ ఆల్వేస్ వెరీడ్. ఎందుకంటే ఇప్పుడు యుఎస్ లో ఉన్నప్పుడు వీ వర్ ఇంటూ మోర్ వెస్టర్న్ వేర్ బికాస్ వీ వర్ వర్కింగ్ దేర్ అండ్ వీ హ్యావ్ టు బి ఇన్ దేర్ ఇది కాబట్టి ఐ వాజ్ ఇంటూ వెస్టర్న్ వేర్ కంప్లీట్లీ. ఇక్కడ ఇండియా వచ్చిన తర్వాత నాకు మోర్ అవుట్ ఆఫ్ కన్వీనియన్స్ ఐ చోజ్ టు వేర్ మోర్ ఆఫ్ చుడిదార్స్ ఇవి ఎక్కువ వేసుకునేదాన్ని. ఎందుకంటే ఒక్కోసారి మనం వంగాల్సి వస్తుంది, లేవాల్సి వస్తుంది, పేషెంట్స్. మీరు ధర్నాస్ కింద ఫస్ట్ మీరు చెప్పినప్పుడు అట్లా వెళ్ళినప్పుడు కూడా కంఫర్ట్ గా ఉండేవి చుడిదార్సే కదా. నాకు మెడికల్ గా ఏంటంటే ఇప్పుడు మాకు సిక్ పేషెంట్స్ వచ్చినప్పుడు ఒక్కోసారి వాళ్ళని ఎగ్జామిన్ చేయడానికి వంగుతుంటాం, లేస్తుంటాం. నాకు ఎప్పుడు ఏమనిపించేది అంటే చుడిదార్స్ ద మోస్ట్ కంఫర్టబుల్ అనిపించేది. కంఫర్ట్ గా ఉంటుంది, మనకి లిమిటేషన్ ఉండదు మూమెంట్ కి, చేతులకు కానీ దేనికి కానీ లిమిటేషన్ ఉండదు. సో ఐ యూస్ టు ప్రిఫర్ దాట్. ఆ తర్వాత పాలిటిక్స్ కి వచ్చినప్పుడు ఏంటంటే పాలిటిక్స్ లో ఎవ్రీబడి టోల్డ్ మీ సారీస్ ఆర్ కంపల్సరీ, సారీస్ ఆర్ ఎవ్రీబడి ఎక్స్పెక్ట్స్ యూ ఇన్ సారీస్. టు ఎన్ ఎక్స్టెంట్ yes సారీస్ కొన్ని ఫార్మల్ వాటికి బాగుంటాయి, బట్ మీరు అన్నట్టుగా ధర్నాస్ లేకపోతే డే టు డే యాక్టివిటీస్ కి నేను చుడిదార్స్ ప్రిఫర్ చేస్తాను. టు మీ వెన్ సంబడి ఒక ప్రొఫెషనల్ ని అసెస్ చేసేటప్పుడు వాట్ ఈస్ దట్ పర్సనాలిటీ అని చూస్తాం. నీట్ గా ఉన్నారా, ప్రెజెంటబుల్ గా ఉన్నారా, అంతవరకే. యూ హ్యావ్ టు బి నీట్ అండ్ ప్రెజెంటబుల్. బట్ ఒక పర్టిక్యులర్ గా ఇలా డ్రెస్ చేసుకుంటేనే వీళ్ళు లీడర్స్ అవుతారు, ఈ డ్రెస్సింగ్ చూసే జనం ఫాలో అవుతారంటే దట్స్ అబ్సల్యూట్ నాన్ సెన్స్. దట్స్ మై పర్సనల్ వ్యూ. మెనీ పీపుల్ మే డిఫర్ కానీ, బట్ నేనేంటంటే ఐ లైక్ టు డ్రెస్ ఇన్ కంఫర్ట్ బేసికలీ.